ఆరోగ్య సమాజానికి మహాయజ్ఞం. యోగేంద్రకు సర్వం సిద్ధం. ముఖ్య అతిథిగా మోదీ. అద్భుత ఘటానికి ముస్తాబైన సాగర తీరం. విశాఖలో ఏయూ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు చేసిన విద్యార్థులు. మోదీకి కానుక ఓ రికార్డు. మంత్రులకు 25,000 మందితో ఒకేసారి సూర్య నమస్కారాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులు. విశాఖ వేదికగా నేడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయెల్లోని బెట్యాయంలో ధ్వంసమైన నివాస భవనాలు. హైఫా, బెయిర్ షెబా, టెల్ అవీవ్లపై ఇరాన్ క్షిపణులు. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు. ఇరాన్పైకి దూసుకెళ్లిన 60 యుద్ధ విమానాలు. చర్చలపై భేషజాలు లేవు. అవసరమైతే ఏపీని మేమే ఆహ్వానిస్తాం. బనకచెర్లపై ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కర్నూలులో 500 కోట్లతో ఎం-కార్డ్, పొలాలకు పైపులతో సాగు. నీటి సరఫరా ప్రతిపాదనలు రూపొందిస్తున్న అధికారులు. రామాయణం మొదట్లో వాల్మీకి ముని రాముడి గురించి చెప్పిన 16 లక్షణాల్లో ఆత్మవాన్ అనేది ఒకటి. రాముడు ఆత్మవిధుడు కాబట్టే మానవ మనాల్లోనూ కష్టసుఖాలను స్థిరచిత్తంతో నిష్ఠగా నిలబడ్డాడు. అటు పరశుడితో, ఇటు విభీషణుడితో, మధ్యలో సుగ్రీవుడితో, అంటే మానవ, రాక్షస, వానర జాతులతో ఒకేలా ఉండగలిగాడాయన. తాను విశ్వంభర తత్వమును అన్న వేమన పలుకుల తాత్పర్యం ఇది. జెండర్ స్టీరియోటైప్స్ పిల్లల మనసుల్లో నాటుకుపోవడానికి పాఠ్యపుస్తకాలు ప్రధాన కారణమని అధ్యయనాలు 2019 జరిగిన కోస్తాస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయులు వాడే బోధనా పరికరాలు పిల్లలు చూసే బొమ్మలు వాళ్ళ చిన్న మెదళ్ళ నుంచి చెరగని ముద్ర వేస్తున్నాయని తేలింది. బ్రెజిల్లో ప్రోగ్రామ్ H&M, కెనడాలో 4th R, అమెరికాలో సెకండ్ స్టెప్ లాంటివి ఉన్నాయి. ద వరల్డ్ స్టార్ట్స్ విత్ మీ అనే కార్యక్రమాలను ప్రారంభించాయి. ఐస్లాండ్లో ప్రాథమిక పాఠశాలలో బాలలు ఒకే తరహా యూనిసెక్స్ దుస్తులు వేసుకుంటారు. అక్కడ రోల్ ప్లేయింగ్కి ప్రత్యేకంగా ఒక పీరియడ్ ఉంటుంది. 1982లో జియాకు వైట్ హౌస్లో స్వాగతం పలికారు క్లింటన్. 2000లో జార్జ్ బుష్ 2006లో ఇస్లామాబాద్కు వచ్చి మరీ కార్గిల్ యుద్ధానికి కారణమైన ముషర్రఫ్తో భేటీ అయ్యారు. 2001లో ఉగ్రవాదానికి ప్రతీకగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో అల్-ఖైదా స్థావరాలపై పాక్ నుంచే విరుచుకుపడింది. హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్. గిలీడ్ సైన్సెస్ ఆవిష్కరణ వ్యాధి విస్తరణను అడ్డుకునే అవకాశం. ఇస్రో నుంచి హెచ్ఏఎల్కు రాకెట్ల సాంకేతికత. 2 ఏళ్లలో 2 ప్రోటోటైప్ ఎస్ఎల్వి తయారీ. తర్వాత ఏటా 6 నుంచి 10 లాంచ్ వెహికల్స్ నిర్మాణం. తక్కువ ధరకు ఉత్పత్తి చేసేందుకు యత్నాలు. లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్ ఉత్పత్తి చేసి తక్కువ ఆదాయాలు గల 120 దేశాల్లో విక్రయించడానికి గిలీడ్ సైన్సెస్ గత ఏడాదిలో 6 ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీలు
పెప్ఫార్ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధుల కేటాయింపు తగ్గించారు. దీంతో ఇంజెక్షన్లు కొనుగోలు చేసే వ్యవహారం పెండింగ్లో ఉంది. ఇరాన్కు డ్రాగన్ చైనా నుంచి టెహ్రాన్కు వెళ్లిన 5 బోయింగ్ విమానాలు. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.56 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దాన్ని మరింత శుద్ధి చేస్తే రానున్న వారం ఇరాన్ 9 అణ్వాయుధాలు తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబుల వర్షం. హైఫా సిటీకి చుట్టుముట్టిన దాడిలో డజన్ల మంది గాయాలు. విధ్వంసకర క్లస్టర్ బాంబులు. అవి గాల్లోనే పేలిపోతాయి. గోళాకృతిలో చిన్న చిన్న బాంబులు ఉంటాయి. వాటిని మోసిన క్లస్టర్ బాంబు వారెట్ను ప్రయోగించగల లక్ష్యాన్ని ఢీకొట్టడానికి అందదు. అంటే గాల్లోనే అది పేలిపోతుంది.